మీకు వచ్చేదంతా ఆరోగ్యమే, వచ్చేదంతా ఆదాయమే. ఎవరు అవసరం లేదు. నో వన్ ఈజ్ రిక్వైర్డ్. 4 వానలు ఆ దేవుడు 4 వానలు కరుణిస్తే మెట్ట భూముల్లోనూ 1 ఎకరానికి 8 నుంచి 10 క్వింటల్ తీసుకోవచ్చు. మీ మెట్ట భూములను సారవంతం చేసేదానికి 1-2 సార్లు పెంచడంతోనే మీ మెట్ట భూములు సారవంతం అయిపోతాయి. ఎందుకంటే మీరు ఈ సిరిధాన్యాలను పెంచేటప్పుడు కంకి కడుతున్నప్పుడు పక్షులన్నీ అవంతకవే వస్తాయి, మీరు పిలవకున్నా కానీ వచ్చి మీ ధాన్యాన్ని కొద్దిగా తినేస్తాయి. కంగారు పడద్దండి. అవి తిన్నది తిన్నా కానీ పోయేటప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించి పిక్కలు వేసిపోతాయి మీ భూమి మీద. ఆ పిక్కల్లో అద్భుతమైన ఇంగాలం ఉంటుంది, అమినో యాసిడ్స్ ఉంటాయి. మీ భూమి 2 నెలల్లో అద్భుతంగా సారవంతం వైపుకి వెళ్తుంది. అంటే ఇసుకను కూడాను మన్నుగా మార్చేదానికి ఈ సిరిధాన్యాలు దోహదపడతాయి అని చెప్పేదానికి మేము ఆల్రెడీ ప్రయోగాలు చేసాము. ఇసుక మీద సిరిధాన్యాల్ని పెంచేట్టు చేశాము. అంటే ముందు తరాలలో మనకు దొరికేది మన్ను కాదు, ఇసుకే. ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రియలైజ్డ్ ఫుడ్ కల్చర్లో మన్నును ఇసుకగా మార్చేసామన్నమాట. సో మళ్ళీ ఇసుకను మన్నుగా ఎలా మార్చాలి అంటే ఈ సిరిధాన్యాల పెంపకం వల్లనే సాధ్యమవుతుంది. చూసారా, ఇలా పర్యావరణానికి, మీ ఆరోగ్యానికి, పక్షుల ఉనికికి అన్ని రకాలుగాను మన నీళ్లను మనం ఎంత ఎరుకతో అంత ఆదాగా వాడుకుంటూ ముందు తరాలకు పర్యావరణాన్ని, అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించేదానికి వీలయ్యేది ప్రతి ఒక్క పరిమాణంలోనూ దోహదం చేసేది సిరిధాన్యాలే అని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో నేను మొదటి వాణ్ణి. చర్మ రోగాలు, దీనికి కొద్దిగా కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టుంది, దీనికి అలర్జీ కూడా ఉంది. దానికి చర్మ సంబంధ రోగాలు పుస్తకంలో ఉందమ్మా, అవన్నీ వాడుకుంటే సరిపోతుంది. క్లియర్గా ఉంది చర్మ సంబంధ రోగాలు అని. నువ్వుల నూనె, బీపీ షుగర్ ఉంటే డయాబెటీస్ వాడితే చాలా అన్నీ తగ్గుతూ వస్తాయి. అవునండి, కిడ్నీ ప్రాబ్లం కూడా అవుతుంది. మీరు డయాబెటీస్ అనే దాన్ని వాడటం మొదలు పెడితే 6 నెలల్లో అన్నీ తగ్గిపోతాయి. కుదించి చెప్పండి. చర్మ రోగాలు చాలామందికి ఎగ్జిమా, సోరియాసిస్, ఇక్థియోసిస్ ఇలాంటి రోగాలన్నీ చాలామందికి 10 సంవత్సరాలు కాదు కదా, 20-30 సంవత్సరాలు ఉన్న రోగాలు కూడాను కొర్రలు, అండు కొర్రలు మూల ఆహారంగా మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ, నువ్వుల నూనె ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మీరు లేపనం చేసుకోవాలి. ఉదయం లేచి సోపులు వాడకండి. సోపులు వాడేది పూర్తి నిషిద్ధం చర్మ రోగాలు ఉన్న వాళ్ళకి. మీరు కలబంద కషాయం, కలబందనే సోపుగా వాడుకోండి. కలబందలో ఉన్న గుజ్జును తీసుకొని కొద్దిగా చర్మం మీద లేపం చేసుకొని 2 నిమిషాల తర్వాత నీళ్ళతో స్నానం చేయండి. చాలా శుభ్రం అవుతూ వస్తుంది, మీ రోగం బాగవుతూ వస్తుంది. దానికి తోడు కలబంద కషాయం, శతపుష్పి కషాయం, తర్వాత గోంగూర కషాయం, తర్వాత పుదీనా కషాయం, ఈ 4 కషాయాలు వాడండి. పుస్తకంలో ఇప్పుడు ఇక్కడ ఉన్న దానిలో అన్ని ప్రశ్నలు కవర్ అయ్యాయని చెప్తున్నారు. క్యాన్సర్, లింఫ్ క్యాన్సరు, రక్తపు క్యాన్సరు లిస్టులో ఉన్నదాన్ని వాడండి. స్పాండిలైటిస్, కుడి భుజం నొప్పి, నడుము నొప్పి, C4L4 అని 2 పట్టీల్లో ఉన్నాయి, దాన్ని వాడండి. తల తిరుగుడు, ప్రోస్టేట్ ప్రాబ్లం అనే పట్టీలో ఒకటి ఉందండి. తల తిరుగుడుకు 2 కారణాలు ఉన్నాయి, ఉదర సంబంధ కారణాలు, నర సంబంధ కారణాలు. సో మీకు చాలామందికి తెలిసి వస్తుంది నర సంబంధ రోగమా, ఉదర సంబంధ రోగమా అని. ఉదర సంబంధ రోగం అయితే గ్యాస్ట్రిక్ అని ఉంది, దాన్ని వాడండి. నర సంబంధ రోగం అయితే నరాల సంబంధం అని ఉంది. ఆహారము, కషాయాలు. థాలసీమియా పుస్తకంలో లేదు కానీ బ్లడ్ క్యాన్సర్ ఉంది కదా, దాన్ని వాడితే అంతా సరిపోతూ వస్తుంది. థాలసీమియా ఉన్న వాళ్ళు బ్లడ్ క్యాన్సర్ పట్టీలో ఉన్న ఆహారము, కషాయాలు వాడండి. మరుపు రోగం, అదే మతి మరుపు, ఆల్జైమర్స్, పార్కిన్సన్స్. ఆల్జైమర్స్ మతి మరుపు, పార్కిన్సన్ అంటే కొద్దిగా మరుపు రోగం, తర్వాత వణుకుడు రోగం, వణుకుతూ ఉంటుంది నరాలు. ఆ రెండిటికి
ఆ విషయం అండి. థైరాయిడ్ ప్రాబ్లం, క్యాన్సర్ అయినా థైరాయిడ్ ప్రాబ్లం అయినా పుస్తకంలో రెండు సపరేట్గా ఉన్నాయి, చూసి వాడండి. కీళ్ళ నొప్పులు సంధివాతం, కొర్రలు అండుకొర్రలు వాడితే చెప్పాను కదా, 20 సంవత్సరాలు మంచంలో ఉన్న ముసలావిడ, 70 వయసు ఉన్నావిడ ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి హ్యాపీగా నడుస్తుంది, ఇప్పటికీ నడుస్తుంది. ఇక్కడ దగ్గరలో పుట్టుపర్తి అని ఉంది, కింద రాయలసీమ దగ్గర అనంతపురం దగ్గర. అక్కడి నుంచి మొన్న ఫోన్ చేసింది, మొన్ననే జస్ట్ 6 days బ్యాక్. మిమ్మల్ని చూడలేదు, చేయలేదు, మీ వీడియోలు చూసి ఇప్పుడు నేను 6 సంవత్సరాలు హ్యాపీగా నడుస్తూ ఉన్నాను. ఎవరో చూపించారు, కన్నడంలో చెప్పాను 6 సంవత్సరాల క్రితం. తెలుగు ఆవిడ ట్రాన్స్లేట్ చేసుకొని చేసింది. పాలు వాడొద్దన్నాను, పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి పర్వాలేదు అని కూడా చెప్తున్నాను. అందులో సూక్ష్మజీవులు లాక్టోబాసిల్లస్, ఆ మాంసపు సంబంధించిన హార్మోన్లు ఇవి అవి అన్నిటినీ నిష్కల్మషాలుగా మార్చేస్తాయి. తోడుకు వేసుకున్న పాలు పర్వాలేదు, నువ్వుల పాలు నేరుగా తాగొచ్చు, నువ్వుల పాలని తోడు కూడా వేసుకొని పెరుగుగా తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ నెయ్యి వాడచ్చా అన్నారు, నెయ్యి వాడండి, కానీ మార్కెట్లో నెయ్యి వాడకండి. మీ చేతులతో మీరు స్వంతంగా వెన్నను నెయ్యిగా మార్చుకొని ఆ నెయ్యిని మీ పిల్లలకి ఇవ్వండి. బాటిళ్ళు, ప్లాస్టిక్ బాటిల్లోనూ ఇక్కడ అక్కడ దొరికే నెయ్యిని మీరు వాడడానికి పోవద్దండి. గుండె మార్పిడి, గుండె దడదడ కొట్టుకోవటం, కవాటాలు సరిగ్గా లేయటం, ఇవన్నిటికీ హృదయ సంబంధ రోగాలు. దోసకాయ రసం, బూడిద గుమ్మడికాయ రసం, సొరకాయ రసం, జ్యూస్, కషాయం కాదు, జ్యూస్ నేరుగా 100 గ్రాములు దోసకాయ మిక్సీలో వేసుకొని నీళ్లు చేసుకొని అది జ్యూస్ నేరుగా పడిగడుపున తాగండి, తర్వాత కషాయం తాగండి. లేకపోతే కషాయం ముందు తాగి జ్యూస్ తర్వాత తాగండి. ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల నిర్వీర్యం, నిస్తేజం అవన్నీ జరుగుతూ ఉంటాయి చాలామందికి షుగర్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది. షుగర్ లేకుంటే మెంతాకు కషాయం, కానుగ ఆకు కషాయం, తంగెడు ఆకు కషాయం, ఈ 3 ఆకుల కషాయాలు తాగుతుంటూనే మీకు నిర్వీర్యం తగ్గిపోతూ వస్తుంది. కొర్రలు అండుకొర్రలు ఎక్కువగా తినాలి, మిగిలిన 3 ధాన్యాలు ఒక్కొక్క రోజు. మీరు దూరంగా వెళ్ళండి, అంటే ఇక్కడికి వస్తే ఇబ్బంది అవుతుంది అంతే, వేరే వాళ్ళకు తెలుస్తుంది. ఇక్కడ ఉండేటివన్నీ చెప్తూ వస్తున్నాను, అన్నీ కవర్. మీరు ఒక్కొక్కరు మాట్లాడేదానికి ప్రయత్నం చేయకండి ప్లీజ్, ఎందుకంటే అందరితోనూ మాట్లాడాల్సి వస్తుంది. టినిటిస్ అంటారు, చెవిలో చాలా మందికి శబ్దం వస్తూ ఉంటుంది, విజిల్ వేసినట్టు, తేనీగా పోతున్నట్టు, లేకపోతే రైలు చుకు 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 అని పోతున్నట్టు, ఇలా చాలా రకాల